హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రెజెక్ట్ 26. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే విశాఖపట్నం నుంచి మనం బీచ్ కాడికి ఎట్లా వెళ్ళాలో మొత్తం మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే చూపెట్టేస్తాను. ఎట్లా మనం బస్కి ఎట్లా వెళ్ళాలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూపెట్టేస్తాను. మనైతే మొత్తం మీకు అందరు చూస్తారు ఇక్కడ బస్ అలాగేనైతే ప్రతి ఒక్కరు చూస్తారు. ఎక్కువ మన స్టార్ట్ అయిపోదామా? ఓకే గైస్, విశాఖపట్నం వచ్చేసినాం మనం అయితే. ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది. ఆటో ఎక్కేస్తున్నాం అన్నమాట. మరే జరురా ఎక్కడ అవుతుందా మనమైతే వచ్చేసినాం. ఇక ఆటోలో అయితే ఎక్కేసినాం. ఇప్పుడు 10K బస్సెస్ అయితే ఉంటాయి, కానీ మేమైతే ఈ ఎండలను అయితే బస్కి మాత్రం మనం వెయిట్ చేయదలుచుకోవట్లేము. అందుకని ఆటో ఎక్కేసినాం. ఈచ్ మెంబర్కి వచ్చేసి 40 రూపీస్. ఆటోలోనైతే అయితే 40 రూపీస్లో వెళ్ళిపోవచ్చు మనం అక్కడికి అయితే మంచిగా. చూడండి, మనమైతే ముగ్గురం ఎక్కేసినాం. బీచ్ దగ్గరికి తీసుకెళ్ళమంటే వాళ్ళే తీసుకెళ్ళేస్తారు. మనం అక్కడికి వెళ్ళినైతే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అక్కడ వైజాగ్ అని కనిపిస్తుంది కదా, వైజాగ్ నుంచి కొంచెం స్టాచ్యూ ఆపోజిట్లోనైతే మనకి ఇక్కడ హోటల్ సింహగిరి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అని మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనకైతే రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి, క్లీన్గా అయితే. ఇక్కడ మనకి విత్ ఏసీతో ఉంటుంది. మనం 24 అవర్స్ ఇక్కడ ఉండొచ్చు. 24 అవర్స్కి టోటల్ వచ్చేసి మనకి రూమ్ రెంట్ ఇక్కడ 1200 రూపీస్ ఉంటుంది. మనం అక్కడ కొంచెం మనం మాట్లాడి కొంచెం తగ్గించుకుంటే మనకైతే 1000 రూపీస్కి ఇచ్చేస్తారు. మనమైతే ఇక్కడనే ఉన్నాం. మీరు కూడా కొంచెం వెళ్ళి మంచిగా డిస్కౌంట్ ఇవ్వండి అంకులం, మంచిగా మనం నీట్గా మాట్లాడమంటే మనకి డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. మేమైతే దీంట్లోనే ఉన్నాం. మీరు ఆటోలో అయినా బస్సులో అయినా సరే ఇక్కడికి రావచ్చు. ఆటోలో వచ్చారనుకో మీరు సింహగిరి హోటల్స్ ఎక్కడని అడిగితే వాళ్ళే చెప్తారు. మనం బీచ్ దగ్గర వేసుకుంటే చాలా ఉంటుంది. వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బీచ్ కాడికి అయితే వచ్చేసినాం. కొంచెం దగ్గర లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ మొత్తం ఇక పెయింటింగ్స్తోని మొత్తం వాల్స్ మీద పెయింటింగ్స్ అయితే మంచిగా ఉన్నాయి. కూల్ వెదర్ ఇక్కడ. మన హైదరాబాద్లో అయితే ఫుల్ హీట్ ఉంటుంది. అక్కడనైతే ఇక్కడనైతే కూల్ ఉంది వెదర్ అయితే, చాలా కూల్ ఉంది. పెయింటింగ్స్ పెడుతున్నావు అక్కడ డియర్ కూడా ఉన్నాయి కదా, మంచిగా ఉంది ఇక్కడ వెదర్ అయితే. అయితే ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది ఏదో. ఇక్కడైతే టెంపుల్ ఉందనుకుంటే, ఇక్కడ రామకృష్ణ టెంపుల్ చూడండి. ఇక మనమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం బీచ్ కాడికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన బస్ స్టాండ్ కనిపిస్తుంది ఆపోజిట్లోనే. ఎట్లుంది అదే కాయాలి అఖిల్, ఎడికి వచ్చినాం వచ్చేసినాం. ఇక ఇక్కడ అయితే ఇక మనమైతే బీచ్ కాడికి వచ్చేసినాం, దిగేస్తున్నాం. చూడండి గైస్, ఇక మనకి ఇక్కడనే దింపేసే ఆటోస్, ఇక్కడ బస్సెస్ కూడా ఇక్కడనే దింపేసే మనని. ఇక్కడనే షాప్ వచ్చేసి మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కేసి వెళ్ళిపోవాలి మనం. చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ బీచ్ అయితే, సూపర్లో. మనం అయితే ఏడున్నాం చెప్పుకోండి ఒకసారి. అయితే చెప్పరా ఏడున్నాము? మేమైతే బీచ్ కాడికి వచ్చేసారు. బాబా, ఫస్ట్ టైం మనమైతే బీచ్కి వచ్చేసినాం. ఎంత పెద్దగా ఉండదు చూడండి ఒకసారి. అయితే ఫస్ట్ టైం మనం బీచ్కి రావడం అయితే చాలా పెద్దగా ఉంది. అరే అవును, ఇక చాలా పెద్దగా ఉంది. చూడండి లొకేషన్ అయితే ఎంత మంచిగా ఉందో, నీట్గా. ఫస్ట్ టైం మనం అయితే బీచ్కి రావడం. చూడండి ఇక్కడ శాండ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. శాండ్ అయితే ఇక్కడ స్మూత్, ఫుల్ హీట్ ఉంది శాండ్ అయితే ఇక్కడ. చూడండి మొత్తం ఇక్కడ మనకి మ్యాంగోస్, సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ మనకి మ్యాంగోస్ అవి ఇవన్నీ అంటే ఇక్కడ పెట్టారనమాట స్టాల్లో అయితే. చూడండి ఎట్లుందో, ఫుల్ హీట్. వావ్ బాబా, చూడండి ఎంత మంచిగా ఉందాం. చూడండి బాబా వాటర్ చూడండి ఎట్లా వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తున్నాయి చూడు వాటర్ అయితే. చాలా స్పీడ్లో వచ్చేస్తున్నాయి నీళ్ళు. సౌండ్ వినండి ఒకసారి.
ఇప్పుడు సౌండ్ ఏంటండి ఎట్లా వస్తుందా చూడండి. ఆరా చూడండి వాటర్ అయితే ఎట్లా వచ్చేస్తున్నాయి చూడండి. చూడండి ఎంత ప్రెషర్లో వస్తున్నాయి వాటర్ అయితే. ఫుల్ సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది. ఒకసారి మీకు వినిపిస్తుంది, ఒకసారి వినండి. వాటర్ అయితే ఇందాక వచ్చేసినాయి మొత్తం. చూడండి చూడండి చూడండి. ఆరా వేసాడా ఫుల్ వాటర్ అయితే ఎంత స్పీడ్లో వస్తున్నాయో. వచ్చేసినారా చూడండి చూడండి ఎంత వస్తున్నాయో. సౌండ్ ఏంటండి ఒకసారి నడరాలి. బా 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 ఎంత నీట్గా ఉందో. ఇక అఖిల అమూల్య కుమార్ అయితే ఇక మనమైతే ఇక వచ్చేసినాం. ఇక వాటర్ అయితే ఫుల్ వచ్చేసినాయి, స్పీడ్లో వస్తున్నాయి. సౌండ్ అయితే వేరే లెవెల్లో చూడండి. ఇక అలలు అయితే ఎట్లా వచ్చేస్తున్నాయి మొత్తం. బా 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 చూడండి ఎంత ప్రెషర్లో నొక్కేసినాయి వాటర్ అయితే. బా మస్తు ఉంది. కానీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి. చూడు ఎంత ప్రెషర్లో నొక్కేస్తుంది. రే 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 అరే చూడండి చాలా స్పీడ్లో వచ్చేసినాయి వాటర్ అయితే. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు కూడా వచ్చేసేయండి ఒకసారి అయితే, వైజాగ్ వచ్చేసేయండి. చూడండి ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది అయిన అయితే. నుకేసి బా మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఇన్నైతే. అవి వేవ్స్ ఎట్లా వస్తున్నాయి అంటే అలలు అయితే చూడండి ఎంత పైకని వస్తున్నాయి. అక్కడనైతే మొత్తం చాలా పైకని వస్తున్నాయి. ఒకసారి చూడండి ఇక మీకు ఇక్కడ చూపెడతాను వాటర్ ఎట్లా వస్తున్నాయో. చూడండి చూడండి ఇక చూడండి ఎట్లా వస్తున్నాయి. అబ్బా బాబా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది చూడండి. ఎట్లా వచ్చేసినాయి చూడండి గైస్. బాబా 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 మన నాకు అక్కడికి వెళ్ళబుద్ధి అవుతుంది కానీ ఫోన్ ఉంది నా చేతిలో అయితే. ఫోన్ ఉంది, నాకైతే చాలా భయం అవుతుంది ఫోన్. చూడండి చూడండి ఫోన్ నీది వాటర్లో పెడదాం అనుకున్నా కానీ చాలా భయం అవుతుంది నాకైతే. ఎట్లా వస్తున్నాయి చూడండి గైస్. ఇక వాటర్ అయితే ఇక బాబా 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 ఇక వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చేసినాయి చూడండి. ఇక ఇదైతే ఇలా పడుతుంది. రామంటే అసలు అఖిల్ భాయ్ నడు వచ్చేసాయి నడు అంటున్నా. ఎంజాయ్ చేసాం, మస్తు హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఎట్లా అనిపిస్తుందా బొరాన్ అంటున్నా. బొరాన్ వస్తున్నాయి వాటర్ అయితే ఫుల్ ఈటీ వచ్చేసినాయి మనకైతే. చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయా. మేమైతే పోతున్నాం ఇళ్ళకి. ఇందాక కదా భయం అవుతుందా చాలా. మళ్ళీ నేనైతే పోతున్నా. మళ్ళీ నేను అమూల్య కుమార్ అయితే పోతున్నాం ఇద్దరు ఒకసారి. అవి చాలా ప్రెషర్గా నొక్కేసినాయి, చాలా స్పీడ్గా నొక్కేసినాయి.
చూసుకోండి మొత్తం సాల్ట్ ఉన్నాయి వాటర్ దిగో చాలా సాల్ట్ ఉన్నాయి వాటర్ అయితే మళ్ళీ ఒకసారి పోతా మీకోసం అన్న గట్టి అంటే వాడతాను ఏమైతే చూసాం కానీ చూడండి గాయ్స్ మేమైతే ఇట్లున్నాం ఇప్పుడు మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం కొరిగా ఇక మా వాళ్ళు అయితే పోతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హలో గాయ్స్ మన వాళ్ళు అయితే అక్కడ పోయి చేయడానికైతే నేనైతే ఫోన్ ఇక్కడ పెట్టేసి నేను కూడా వెళ్తాను లోపలికి అయితే ఒకసారి మనం కూడా ఎంజాయ్ చేద్దాం చాలా ఆడుకోపోతే అయితే నాకైతే మస్తు అనిపిస్తుంది నాకు వాటర్లో అయితే వెళ్ళిపోదాం ఓకే గాయ్స్ రైట్ మళ్ళీ ఉంటున్నా మళ్ళీ చూపెడతా మనదైతే ఇప్పుడైతే మనం ఇప్పటిదాకా మొత్తం ఆడినాము కదా లోపలైతే మాదైతే స్నానం అయిపోయింది మంచిగా ఎంజాయ్ చేసినాం ఒక 1 అవర్ ఎంజాయ్ చేసినాం సో ఇంకైతే అద్దాలు పెట్టేసుకొని మనోడైతే కాలు ఎట్లా కనిపిస్తుంది వెళ్ళే వల్ల స్నానం చేసుకొని మన గెటప్ అయితే చేంజ్ అయిపోయింది స్నానం చేసుకున్న తర్వాత సో ఇట్లుందా మనమైతే ఇక కిల్లర్ అయితే అఖిల్ మస్తు హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా రండి ఒకసారి ఎట్లా అనిపిస్తుంది మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది మేము ఈవెంట్ కానీ వచ్చినాం కానీ ఇప్పుడు తొందరగా కొంచెం డిసిషన్ వల్ల వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే ఇప్పుడు ఎంత మంచిగా ఉంది వాటర్ అయితే కొంచెం అయితే ఫుడ్ తిన్నాం నైట్ 12 o'clock తిన్నాం ఇంకేం తిన్నాం మనమైతే ఇక ఓకే గైస్ మాయం అలా పోతున్నాం మనకైతే ఫుల్ ఆకలి అవుతుంది కొంచెం బీచ్కి రైట్ సైడ్లోనే మనకైతే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే కనిపించేసింది ఫుల్ ఆకలి అంటే ఫుల్ ఆకలి అవుతుంది మనం అయితే ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాం 20 రూపీస్ అయితే ఫుల్ అంటే ఈ ఎండకి హీట్కి అయితే మాకు చాలా వాటర్ అయితే దూపు అవుతున్నాయి మాకైతే ఫుల్ అంటే ఫుల్ దూపు అవుతుంది ఎండకైతే బిస్లరీ వాటర్ బాటిల్స్ అలా అయితే తీసేసుకున్నాం మనమైతే ఇక్కడ 60 రూపీస్ ఉంటుంది మనకి తక్కువ అనేది ఇక్కడైతే చికెన్ రైస్ అయితే 60 రూపీస్ ఎగ్ రైస్ అయితే 50 రూపీస్ మనకి చికెన్ రైస్ అయితే చాలా బాగుంది అనమాట టేస్ట్ చేసినాను చాలా సూపర్ ఉంది మీరైతే బయట తీసుకోకుండా బయట తీసుకుంటే 150 రూపీస్ ఇక్కడ బీచ్ సైడ్లో దొరుకుతుంది చాలా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మేమైతే ట్రై చేసినాం చాలా సూపర్ ఉంది